ఓం ఈశ్వరాయ నమః. 4వ రోజు పారాయణము. 4వ రోజు కార్తీక మాసంలో చవితి. ఈ రోజున పుట్ట వద్దకు వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లేదా ఆలయంలో పూజ జరిపించుటకు మంచిది. వంకాయ, ఉసిరికాయ తినరాదు. ఈరోజు పెసరపప్పు, నువ్వులు దానమివ్వాలి. దీపారాధన మహత్యం. ఈరోజు పారాయణం 4వ రోజు దీపారాధన మహత్యం పారాయణం చేస్తున్నాము. మిథిలా నగరాధీశ, పరిపూర్ణంగా పుణ్యాన్ని సంపాదించే దీపారాధన ప్రభావం గురించి చెబుతాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి దీపారాధన ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ ఏ ఆశయాలు సఫలీకృతం కావాలని కాంక్షిస్తూ చేయాలో వివరించాడు. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం వద్ద కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరాన కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవునేతితో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరుకు ఆముదంతో కానీ దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కొరకు కానీ, ప్రసిద్ధి కొరకు కానీ, గొప్ప కోసం కానీ, కోరిక లీడేరందుకు గల అందులకు గాని, ఎందుకైనను తెలిసి గాని తెలియక గాని వెలిగించే వారికి దీపారాధన ఫలితం కలుగుతుంది. దీపాన్ని ఎగదోసి ప్రజ్వలింపచేసిన దీపారాధన చేసిన ఫలితం సిద్ధిస్తుంది. ముక్తి ఈప్సిత సిద్ధి కలుగుతుంది. రాజా, పూర్వం పాంచాల దేశపు రాజుకు సమస్త భోగభాగ్యాలున్నా సంతానము లేని కొరత రాజదంపతులను ఎంతగానో కృంగదీసింది. వారు ఎన్నో దాన ధర్మాలు చేశారు. చివరికి ఆ రాజు గోదావరి నదీ తీరాన తపస్సు చేయడం ప్రారంభించాడు. మహారాజు తపస్సు చేస్తుండగా పిప్పలా మహర్షి అటుగా రావటం తటస్థించి రాజునుద్దేశించి తపస్సు ఆచరిస్తున్న కారణాన్ని తెలుసుకున్నాడు. రాజా, ఈ కార్తీక మాసంలో జపతపాదులు కన్నా నిత్య దీపారాధన చేస్తే నీ కోరిక నెరవేరుతుందని చెప్పాడు. అంతటా ఆ రాజు రాజధానికి వెళ్ళి శివప్రీతిగా పూజలు పునస్కారాలు చేసి నిత్యం దీపారాధన చేశాడు. భగవత్ కృప వలన రాణి గర్భవతి అయ్యింది. 9 మాసాలు పూర్తయ్యాక పుత్రుణ్ణి కన్నది. రాజదంపతులు ప్రజలు ఎంతగానో సంతోషించారు. రాజ్యమంతటా కార్తీక వ్రతం ఆచరించేలా ప్రజలను హెచ్చరించాడా రాజు. బాలునికి శత్రుజిత్ అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచి పెద్దవాణ్ణి చేశారు. అతి గారాభం వల్ల శత్రుజిత్తు దుర్వ్యసనాలకు లోనయ్యాడు. దుర్మార్గంగా వ్యవహరిస్తుండేవాడు. పిల్లల్ని ధిక్కరించడం, గురువులను ఎదిరించడం, వేశ్యలను మరగడం కారణంగా అతడంటే అందరికీ జుగుప్సగా ఉండేది. ఆ నగరంలో బ్రాహ్మణ ఇల్లాలు మంచి అందగత్తె ఉండేది. ఒకనాడు శత్రుజిత్తు ఆమెను చూచి మోహ పరవశుడయ్యాడు. ఆమెను సమీపించి తన ప్రేమను వెల్లడించి సురత క్రీడల తనను ఆనందింపచేయవలసిందిగా కోరుకున్నాడు. అందచందాలను అన్నుల మిన్ను రాకుమారుని వయో రూప లావణ్యాదులకు మురిసి అతనితో పొత్తుకు అంగీకరించింది. నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు సంకేత స్థలాలలో కలుసుకుంటూ కొలుకుతుండేవారు. క్రమక్రమంగా నలుగురికి వీరి పొత్తు తెలిసింది. భర్త కూడా పసికట్టాడు. వీళ్లను వధించాలని కక్షబూనాడు. సమయం సందర్భం సానుకూలమనర్చుకొని నిరీక్షించసాగాడు. ఆనాడు కార్తీక పౌర్ణమి సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవటానికి నిర్ణయించుకున్నారు. అర్ధరాత్రి లేచి తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరిన తన భార్యను వెనుకగా కత్తి తీసుకుని బయలుదేరాడు విప్రుడు. పాడుబడిన ఆ దేవాలయంలో కన్నుగానక కటిక చీకటిగా ఉన్నందువల్ల రాజకుమారుడు చిన్న దీపం వెలిగించాడు. బ్రాహ్మణ స్త్రీ చిన్న దీపం ఉంటే బావుండుననుకున్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ తన చీర చెంగు చింపి వత్తిని చేసింది. రాజకుమారుడు ఆవలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు. ఆలయంలో గల దీపపు కుందిలో నూనె పోసి వత్తిని వేసి వెలిగించారు. ఆ వెలుగులో వాళ్ళు
సరసల్లాపములందు అందుండగా విప్రుడు అదను చూచుకొని వచ్చి వారిద్దరి మెడలు నరికివేశాడు. ఆ తదుపరి తాను కత్తితో పొడుచుకుని మరణించాడు. కైలాసము నుండి శివదూతలు, యమలోకము నుండి యమకింకరులు వచ్చారు. రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ స్త్రీని శివదూతలు తమ వెంట కైలాసానికి తీసుకువెళ్ళగలందులకు రథం ఎక్కించారు. యమభటులు పాశంతో విప్రుణ్ణి కట్టి తమ వెంట తీసుకుని నరకానికి బయలుదేరారు. అంత విప్రుడు యమభటులను ఉద్దేశించి, అయ్యలారా, సదాచార సంపన్నుడనైన నన్ను నరకడానికి చెడు నడతలు గల వారిని కైలాసమునకు వెళ్ళగలందులకు మీకు తగునా? చెడ్డవాళ్లకు గౌరవమును సమకూర్చుట, మంచివారికి దుర్భర శిక్ష ఏమిటని ప్రశ్నించాడు. అంతటా శివభక్తులు, విప్రోత్తమా, నీవు పలుకులు యుక్తము కావు. కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయుట వలన మీరు సర్వ పాపములు పోగొట్టుకున్నవారై పుణ్యలోకములకు పోవుటకు అర్హులైనారు. నీవు సత్ప్రవర్తనుడవైనను దీపారాధన వల్ల పునీతులైన దివ్యాత్మలను వధించి పాపాత్ముడవైనావు. అందుకే నీవు యమలోక దండన అని పలికారు. ఆ మాటలు విన్న రాకుమారుడు ఆ దూతలను ఉద్దేశించి, అయ్యలారా, మీ మాటలను కాదనగలవాడను కాను. మేము ముగ్గురము ఏకకాలములో శివ సాయుధ్యములో చనిపోతిమి. కార్తీక మాస దీపారాధన ప్రభావం వల్ల మా పట్ల ఈ వ్యత్యాసము కలిగిందని మీరు సెలవిస్తున్నారు. దీపారాధనకు తైలమును జతకూర్చి శివ సన్నిధిలో జ్యోతిని ప్రజ్వరిల్ల చేసిన నేను నాకు సంప్రాప్తించు పుణ్య ఫలములలో కొంత ఆ విప్రునకు ధారపోసెదను. మా ముగ్గురిని శివ సన్నిధికి కొనిపోండని వేడుకొని దీపతైలాన్ని సమకూర్చిన ఫలితాన్ని విప్రునకు ధారపోశాడు రాజకుమారుడు. పవిత్రులైన ఆ ముగ్గురిని కైలాసానికి తీసుకువెళ్ళి మోక్ష సిద్ధిని కలుగజేశారు. బ్రాహ్మణ దంపతులకు, రాకుమారునికి మోక్ష సిద్ధి, దీపారాధన మహత్యము, కార్తీక మాసం 4వ రోజు పారాయణ భాగం సమాప్తం. నమస్తే అండి. 4వ రోజు పారాయణ భాగం సమాప్తం.